నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సవరించిన పింఛను నియమాలు 1980 గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గరున్న అధికారిక సమాచారం ఆధారంగా ఆ ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం. ముఖ్యంగా సెప్టెంబర్ 1, 2004 కన్నా ముందు ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వాళ్లకి ఈ నియమాలు ఎలా వర్తిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ తేదీకి ముందు చేరిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్కి ఈ 1980 రూల్సే ఆధారం అన్నమాట. కరెక్ట్. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, 0109-2004 గాని ఆ తర్వాత చేరిన వాళ్లకి గాని కొత్తది అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ వర్తిస్తుంది. వాళ్ళకి పాత రూల్స్ వర్తించవు. స్పష్టంగా ఉంది. సరే, మరి ఈ 1980 నియమాల ప్రకారం అసలు పెన్షన్ రావాలంటే అర్హత ఏంటి? ఈ అర్హత గల సర్వీస్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? పెన్షన్ని లేదా గ్రాట్యుటీ పొందాలంటే ఉద్యోగి కొంతకాలం ప్రభుత్వంలో పనిచేసి ఉండాలి కదా, దాన్నే అర్హత గల సర్వీస్ అంటారు. ఓకే. సాధారణంగా అంటే ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ 18 ఏళ్లు నిండిన తర్వాత చేసిన రెగ్యులర్ సర్వీస్ అంతా దీని కిందకొస్తుంది. 18 ఏళ్ల తర్వాత? అవును. అలాగే కొన్నిసార్లు ట్రైనింగ్ పీరియడ్ని కూడా కలుపుతారు, కానీ దానికి కొన్ని షరతులుంటాయి. పెన్షన్కి గాని గ్రాట్యుటీకి గాని కనీసం 5 సంవత్సరాల అర్హతగల సర్వీస్ ఉండాలి. 5 ఏళ్లు మినిమం అన్నమాట. అంతే. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఉద్యోగి రాజీనామా చేస్తే మామూలుగా వాళ్ల పాత సర్వీస్ అంతా పోతుంది. ఓ, అలాగా? అవును. కానీ ప్రభుత్వ అనుమతితో వేరే ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి రాజీనామా చేస్తే అప్పుడు మినహాయింపుంటుంది. లేదంటే సర్వీస్ పోయినట్టే. ఆసక్తికరంగా ఉంది. అంటే అనుమతి లేని రాజీనామాకి సర్వీస్ బెనిఫిట్ ఉండదు. సరే, అర్హత గల సర్వీస్ గురించి తెలిసింది. మరి పెన్షన్ అమౌంట్ ఎలా లెక్కిస్తారు? దానికి ఎమాల్యూమెంట్స్ ఆధారం అన్నారు కదా, ఆ ఎమాల్యూమెంట్స్ని ఎలా డిసైడ్ చేస్తారు? అవును, పెన్షన్ ఎంతొస్తుందనేది లెక్కించడానికి ఎమాల్యూమెంట్స్ చాలా కీలకం. సింపుల్గా చెప్పాలంటే రిటైర్మెంట్కు ముందు లేదా మరణానికి ముందు ఉద్యోగి తీసుకుంటున్న పే అంటే బేసిక్ పే లాంటివి, అదే ఎమాల్యూమెంట్స్. ఓకే, పే అంటే జీతం. అవును. మరి యావరేజ్ ఎమాల్యూమెంట్స్ లెక్కించడానికి సాధారణంగా రిటైర్మెంట్కు ముందు చివరి 10 నెలల జీతాన్ని తీసుకుని దాని సగటు కడతారు. చివరి 10 నెలల సగటు ఎందుకలా? ఏంటంటే అలా చేయడం వల్ల రిటైర్మెంట్కి కొంచెం ముందు జీతంలో ఏవైనా పెద్ద మార్పులు వచ్చినా ఆ ప్రభావం బ్యాలెన్స్ అవుతుంది, ఒక స్థిరమైన సగటొస్తుందన్నమాట. కొన్నిసార్లు అంటే పే రివిజన్ లాంటివి జరిగినప్పుడు డిఏని కూడా ఎమాల్యూమెంట్స్లో భాగంగా లెక్కిస్తారు. అర్థమైంది. ఆ చివరి నెలల హెచ్చుతగ్గులను తగ్గించడానికి అన్నమాట. మరి అన్నిసార్లు పూర్తి పెన్షన్ వస్తుందా? లేకపోతే ఏమైనా పరిస్థితుల్లో పెన్షన్ తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం లాంటివి జరుగుతాయా? మంచి ప్రశ్న అడిగారు. ఖచ్చితంగా అలాంటివి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఉద్యోగి సర్వీస్ రికార్డ్ సరిగా లేదు అంటే సంతృప్తికరంగా లేదు అని పెన్షన్ ఇచ్చే అధికారి భావిస్తే వాళ్లకి చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చి ఆ తర్వాత పెన్షన్ గాని గ్రాట్యుటీ గాని తగ్గించవచ్చు. ఓకే. అంతేకాదు, పెన్షన్ తీసుకుంటున్నప్పుడు కూడా ఆ తర్వాత వాళ్ల ప్రవర్తన సరిగా ఉండాలి, అది కూడా ఒక షరతు. రిటైర్ అయ్యాక కూడానా? అవును. ఒకవేళ పెన్షనర్ ఏదైనా పెద్ద నేరం చేసినా అంటే ప్రభుత్వ రహస్యాలు బయటపెట్టడం లాంటి తీవ్రమైన తప్పులు చేసినా వాళ్ల పెన్షన్ని శాశ్వతంగా గాని లేదా కొంతకాలం పాటుగాని ఆపేయచ్చు లేదా వెనక్కి తీసుకోవచ్చు. అబ్బో. అలాగే ఉద్యోగి వల్ల ప్రభుత్వానికి ఏదైనా డబ్బు నష్టం వస్తే ఆ నష్టాన్ని కూడా పెన్షన్ నుంచి రికవరీ చేసే అధికారం ప్రభుత్వానికుంది. కానీ సాధారణంగా అది పెన్షన్లో 1/3 మించకూడదు. అంటే సర్వీస్లో ఉన్నప్పుడే గాడు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రవర్తన చాలా ముఖ్యమన్నమాట. మరి ఒకవేళ ఉద్యోగి రిటైర్ అయ్యే టైంకి వాళ్ల మీద ఏమైనా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు లేదా కోర్టు కేసులు నడుస్తూ ఉంటే అప్పుడు పెన్షన్ సంగతేంటి? అది కొంచెం క్లిష్టమైన పరిస్థితి. అలాంటి సందర్భాల్లో అంటే విచారణలు పెండింగ్లో ఉన్నప్పుడు పూర్తి పెన్షన్ గ్రాట్యుటీ వెంటనే ఇవ్వరా? లేదు. దానికి బదులుగా ప్రొవిజనల్ పెన్షన్ అని అంటే తాత్కాలిక పెన్షన్ మాత్రమే ఇస్తారు. ఇది మామూలుగా వాళ్ళకి రావాల్సిన పూర్తి పెన్షన్లో 75% వరకు ఉండొచ్చు. 75%? అవును. విచారణ అంతా పూర్తయి ఫైనల్ ఆర్డర్స్ వచ్చాకే అప్పుడు ఫైనల్ పెన్షన్ ఇంకా గ్రాట్యుటీ బకాయిలేమైనా ఉంటే అవన్నీ సర్దుబాటు చేసి ఇస్తారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, విచారణ పూర్తయ్యే వరకు గ్రాట్యుటీ డబ్బులు అస్సలివ్వరు, పూర్తిగా ఆపేస్తారు. అంటే ఎంక్వైరీ పూర్తయ్యేదాకా పూర్తి డబ్బులు చేతికి రావన్నమాట. ఇది చాలా ముఖ్యమైన పాయింట్.
మరి ఉద్యోగి ఒకవేళ సర్వీసులో ఉండగా గాని లేదా రిటైర్ అయిన తర్వాత గాని చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక భద్రత ఉంటుంది? అంటే ఈ కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ గురించి కొంచెం చెప్పండి. తప్పకుండా. సర్వీసులో ఉన్నప్పుడు గాని, రిటైర్మెంట్ తరువాత గాని ఉద్యోగి మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ అంటే కుటుంబ పెన్షన్ లభించే అవకాశం ఉంది. ఎవరెవరికి వస్తుంది? దీనికి అర్హులు ముఖ్యంగా జీవిత భాగస్వామి అంటే భార్య లేదా భర్త, తరువాత పిల్లలు. పిల్లలకి ఎంతవరకు? పిల్లలకి ఒక వయస్సు వరకే, అంటే కొడుకులైతే 25 ఏళ్లు నిండే వరకు, పెళ్లికాని కూతుర్లైతే 25 ఏళ్లు నిండే వరకు, లేదా వాళ్లకి పెళ్లయ్యే వరకు, ఏది ముందైతే అది. ఓకే. అయితే ఇక్కడొక వెసులుబాటుంది. అదేంటంటే శారీరకంగా లేదా మానసికంగా వైకల్యముండి వాళ్లు స్వంతంగా సంపాదించుకోలేని స్థితిలో ఉన్న పిల్లలకు కొన్ని షరతులతో జీవితాంతం కూడా కుటుంబ పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అది మంచి వెసులుబాటు. అవును. ఇక రిటైర్మెంట్ గ్రాట్యుటీ విషయానికి వస్తే అది ఉద్యోగి చేసిన సర్వీస్ని బట్టి రిటైర్మెంట్ అప్పుడు ఒకేసారి ఇచ్చే మొత్తం. దీనికి కూడా గరిష్ఠ పరిమితులు ఉంటాయి. అప్పట్లో ₹1,00,000 బహుశా ఇప్పుడు మారి ఉండొచ్చు. అర్థమైంది. మొత్తానికి చూస్తే ఈ 1980 నియమాలనేవి ఆ 2004 కంటే ముందు చేరిన ఉద్యోగులకు వాళ్ల సర్వీస్, జీతం, ప్రవర్తన వీటన్నిటి ఆధారంగా ఒక స్పష్టమైన పెన్షన్ వ్యవస్థను అందించాయన్నమాట. అర్హత దగ్గర్నుంచి లెక్కించడం, కొన్నిసార్లు తగ్గించడం, కుటుంబానికి వచ్చే ప్రయోజనాలు, ఇలా అన్నిటికీ రూల్సున్నాయి. అవును, ఖచ్చితంగా. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ నియమాలని రూపొందించారు. ఈ మొత్తం చర్చ నుంచి మనం ఒక విషయం ఆలోచించవచ్చు. చెప్పండి. 1980 నాటి ఈ డిఫైన్డ్ బెనిఫిట్ పథకాల నుంచి, అంటే ఇంత పెన్షన్ వస్తుందని ముందే తెలిసే పథకాల నుంచి, 2004 తర్వాత వచ్చిన సిపిఎస్ లాంటి కాంట్రిబ్యూటరీ పథకాలకు, అంటే ఉద్యోగి కూడా కొంత వాటా వేసే పథకాలకు ఎందుకు మారాల్సొచ్చింది? ఇది రిటైర్మెంట్ భద్రత విషయంలో ప్రభుత్వ బాధ్యత, అలాగే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక బాధ్యతల మధ్య మారుతున్న బ్యాలెన్స్ని ఎలా చూపిస్తుంది? దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. నిజమే, అది ఆలోచించాల్సిన విషయమే. ఆ మార్పు వెనుక ఉన్న కారణాలు, దాని ప్రభావం ఆసక్తికరమైన అంశం.